14వ శ్లోకం. న కర్తృత్వం న కర్మాణి లోకస్య సృజతి ప్రభుః న కర్మఫల సంయోగం స్వభావస్తు ప్రవర్తతే. నా కర్తృత్వం పక్కన నా కొల్లు పెట్టాలి, ఎందుకంటే నా వర్గం అంటే తా వర్గం వచ్చింది కాబట్టి తదధన. నా కర్తృత్వం న కర్మాణి లోకస్య సృజతి ప్రభుః న కర్మఫల సంయోగం. సంయోగం పక్కన మాకు పొల్లు పెట్టాలండి. స్వభావస్తు ప్రవర్తతే. ఓకే అండి. ఫస్ట్ లైన్ కర్మ సన్యాస యోగము 5వ అధ్యాయం అండి, 14వ శ్లోకం. న కర్తృత్వం న కర్మాణి న కర్తృత్వం న కర్మాణి లోకస్య సృజతి ప్రభుః 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 న కర్మ ఫల సంయోగం స్వభావస్తు ప్రవర్తతే. 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 మొత్తం శ్లోకం అంతా చెప్తానమ్మా. న కర్తృత్వం న కర్మాణి లోకస్య సృజతి ప్రభుః న కర్మ ఫల సంయోగం స్వభావస్తు ప్రవర్తతే. న కర్తృత్వం న కర్మాణి లోకస్య సృజతి ప్రభుః న కర్మ ఫల సంయోగం స్వభావస్తు ప్రవర్తతే. లోకర్తృత్వం న కర్మాణి లోకస్య సృజతి ప్రభుః న కర్మ ఫల సంయోగం స్వభావస్తు ప్రవర్తతే. న కర్తృత్వం న కర్మాణి లోకస్య సృజతి ప్రభుః న కర్మ ఫల సంయోగం స్వభావస్తు ప్రవర్తతే. థ్యాంక్ యూ మేడం. ఓకే, దీని అర్థం చెప్పుకుందాం అండి. ఇక్కడ ప్రభుః అంటే భగవంతుడు, లోకస్య లోకమునకు, కర్తృత్వమును నా సృజతి కలుగ చేయటలేదు, కర్మాణి కర్మములను నా కలుగ చేయటలేదు, కర్మఫల సంయోగం కర్మఫలములతోటి సంబంధమును నా సృజతి కలుగ చేయట్లేదు, స్వభావంతు దేహాభిమాన వాసనా మూలముగు ప్రకృతియే జన్మాంతర సంస్కారమే ప్రవర్తించుచున్నది, అట్టి కర్తృత్వాదులను కలుగజేయుచున్నది. ఇక్కడ నా కర్తృత్వం నా కర్మాణి అంటే భగవంతుడు మన కర్మలు చేయమనడం లేదు, కర్తృత్వాన్ని వహించమంటలేదు, కర్మఫలంతో సంబంధాన్ని కూడా మనకు కలగజేయట్లేదు. భగవానుడు కేవలం సాక్షీభూతుడు, నీలో ఉన్న భగవానుడు కేవలం సాక్షీభూతుడు. అంటే మరి కర్తృత్వాన్ని వహించమని గాని, కర్మలు చెయ్యమని గాని, కర్మఫల సంయోగంతో సంబంధం చెయ్యమని గాని అతను ఏమీ అంటలేదు. ఈ ఎలా జరుగుతున్నాయట? స్వభావస్తు ప్రవర్తతే. జన్మాంతర సంస్కారంతో వచ్చిన సంస్కారంతో ప్రకృతితోటి ప్రవర్తించుతున్నవి. అంతేగాని భగవంతుడికి దీనితో ఏదీ సంబంధం లేదు. నీలో ఉన్న భగవంతుడికి, నీలో ఉన్న ఆత్మకి ఏమీ సంబంధం లేదు. నీ ప్రవర్తనలే నీకు ఆ విధమైన కర్తృత్వాన్ని గాని, ఆ విధమైన కర్మఫల సంయోగాన్ని గాని, తర్వాత కర్మలు చేయడానికి గాని బుద్ధి కర్మానుసారిణి అంటారు. మన శరీరం ఒక రథం లాంటిదటండి. ఈ రథానికి గుర్రాలేంటి? ఇంద్రియాలు. మన ఇంద్రియాలే మన గుర్రాలు. అయితే ఇంద్రియాలకి మనసు కళ్ళెం లాంటిది. మనసు కళ్ళెం అయితే బుద్ధి ఏంటి? సారథి. బుద్ధి ఏం చెప్తుంది? నీకు మంచి దారిలో వెళ్ళు, నువ్వు హ్యాపీగా వెళ్తావు అని చెప్తుంది. కానీ మనసు ఏంటంటే శరీరంతో స్నేహం చేస్తే ఏం జరుగుద్దంటే దాని ఇష్టం వచ్చినట్టు శరీరం వచ్చిన ఇంద్రియాలతో వచ్చిన ఆలోచనలతోటి, చెడ్డ ఆలోచనలతోటి లోపలికి వెళ్ళిపోద్దటండి. కానీ ఇక్కడ మనసు బుద్ధితో సహవాసం చేస్తే సరైన దారిలోకి వెళ్తుందట. మనం ఏం చేస్తాం? మనం బుద్ధితోని సహవాసం చెయ్యాలి, కానీ ఇక్కడ మనసు శరీరంతో సహవాసం చేస్తే చాలా ప్రమాదం అని చెప్తున్నారు కృష్ణ పరమాత్మ. శరీరంతో సహవాసం చేయకూడదు, బుద్ధితోనే సహవాసం చేయాలి. అంటే సారథితోటే సహవాసం చెయ్యాలి. సారథితో సహవాసం చెయ్యాలంటే నీకు కొంతైనా పూర్వజన్మ సంస్కారం ఉండాలి. పూర్వజన్మ సంస్కారం ఉంటేనే ఈ విధమైన ప్రవర్తనలు మనకు జరుగుతాయండి. కాబట్టి మనకు ఈ ఎన్నో జన్మల పూర్వజన్మల పుణ్యం ఉంటేనే ఈ భగవద్గీత వినగలుగుతున్నాము. రోజు
ఈ గ్రూప్కి రాగలుగుతున్నాము, ఇంత శ్రద్ధగా పెడుతున్నామంటే ఇదే కారణం అండి. మనకు ఇంకా అంతకంటే ఏమీ లేదు. అంటే మన ప్రకృతియే, మన ప్రకృతి వలన వచ్చిన గుణాల నుంచే ఆ సంస్కారం కలుగజేస్తుంది. అందుకే బుద్ధి కర్మానుసారిణి అని కూడా అంటారండి. కాబట్టి ఇక్కడ మన బుద్ధి ఏ విధంగా ఉందో ఆ విధంగానే ఉంటుంది. ఒకసారి అరుణాచలంలో మరి కావ్యకంఠ గణపతి పడుకుని నిద్రపోతున్నారటండి. నిద్రపోతుంటే ఒకసారి ఏం జరిగిందటండి, ఆయనకి ఆ అరుణాచలం యొక్క ప్రధాన అద పురోహితులు ఉంటారు కదా, ఆయన కల్లోకి వచ్చారట. కల్లోకి వచ్చి, లే గణపతి లే అన్నారట. ఏంటి స్వామి అంటే, రథం కదలట్లేదు, అరుణాచలేశ్వరుడు నువ్వు వచ్చి చెయ్యేస్తే గాని ఆ రథం కదలదని చెప్తున్నాడు అని వచ్చినాయట మాటలు. అయ్యి బాబా, ఇది నిజమా కాదా అనుకున్నాయట. నిజమా కాదా అనుకుని నిజమా కాదా అని ఆలోచనలో ఉన్నాయట. ఆలోచనలో ఉంట్లోకి మళ్ళీ వెంటనే అశరీరవాణి, ఇది సాక్షాత్తు నిజము అని వచ్చిందండి. అంటే ఇక్కడ ఈ అరుణాచలేశ్వరుడి ఈయన యొక్క ఈ ఈ మహిమని, ఈయన యొక్క భక్తిని లోకానికి చాటడానికి ఒక అవకాశంగా తీసుకున్నాడు అనమాట. అరుణాచలేశ్వరుడు తీసుకొని అతను ఏం చేశాడు, ఈ విధంగా క్రియేట్ చేశారండి. అప్పుడు ఏం జరిగిందండి, ఈయన గబగబా గుడి దగ్గరికి వెళ్ళాట. నిజంగానే రథం ఉందంటండి. అక్కడ ఒక 10 మంది రధికులు ఉన్నారట, దాన్ని నడిపేవాళ్ళు. వాళ్ళు ఎవ్వరూ నడపలేకపోతున్నారటండి. అప్పుడు ఈ అరుణాచలేశ్వరుడు ఒక్కసారి రథానికి సాష్టాంగ నమస్కారం చేసి, అర్ధరాత్రి నువ్వు రావడం కరెక్ట్ కాదండి, నేను తెల్లవారుజామున వచ్చి నేను రథాన్ని ముట్టుకుంటాను, అప్పుడు మనం రథాన్ని గుళ్ళో పెడదాము అని అని ఏం చేసేట, ఒకసారి నమస్కారం చేసి ఆ రథం మీద చెయ్యేసి ఇంటికి వెళ్ళిపోయి పడుకున్నాయట. ఇంటికి వెళ్ళిపోయి పడుకుంటే ఈయనకి ఏం జరిగింది, ఉదయం 9 గంటల దాకా మెలకు రాలేదట. ఈ లోపల వందల కొద్ది వేల కొద్ది రథాన్ని గుడిలోకి తీసుకెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తున్నారట. 100లో 1000 వచ్చారట, కానీ ఎవ్వరూ గుడిలోకి తీసుకెళ్ళారట. 12 అయిపోతే మరి స్వామివారికి నైవేద్యం పెట్టడం కుదరదు. రథాన్ని తీసుకెళ్లి ఆ స్వామివారిని అక్కడ ప్రతిష్ఠించి అక్కడ పూజలు చేసి నైవేద్యాన్ని పెట్టాలి. ఏం చెయ్యాలా అని ఆలోచిస్తుంట్లోకి అప్పుడు గణపతికి మెలకు వచ్చి గబగబా సంధ్యావందనం చేర్చుకొని గబగబా వచ్చేట. వచ్చి ఒక్కసారి వాళ్ళందరినీ తప్పుకోమని సాష్టాంగ నమస్కారం చేసి ఒక్కసారి ఇలా రథం మీద ఇలా చెయ్యేసేటండి. చెయ్యేస్తే రథం ఒక్క ఉరికి ఉరికిందటండి. అంటే ఈయన యొక్క వైబ్రేషన్కి, ఈయన యొక్క భక్తికి ఆ అరుణాచలేశ్వరుడు మెచ్చి వెంటనే రథాన్ని నడిపే కార్యక్రమం చేసేయండి. మనం ఏం చేసినా సరే మనం అనుకుంటాం నేనే చేస్తున్నాను, ఈ భగవద్గీత నేనే చెప్తున్నాను అనుకుంటాం. నేను కాదండి, ఆ కృష్ణ పరమాత్మ నడిపించకపోతే చీపురు పుల్ల కూడా కదపదండి. మన ఆత్మ సంకల్పం లేకపోతే చీపురు పుల్ల కూడా కలపదండి. అంటే భగవానుని అనుగ్రహం ఉంటేనే ఏదైనా చేయగలం. ఒక పిరమిడ్ కట్టినా, ఒక ధ్యానం క్లాస్ చెప్పినా, ఒక ధ్యానం మనం ఏదైనా చేసినా, దానికి దానం ఇచ్చినా, ఇవన్నీ పరమాత్మ సంకల్పించింది. నీకు అహంకారం లేకుండా ఆ విధంగా అనుకుంటేనే అప్పుడు నీకు ఈ జన్మ సంస్కారాలు తోడై ఈ భక్తిలోకి రావడానికి, ఈ ధ్యానంలోకి రావడానికి మనకు అవకాశం ఉంటుంది. కాబట్టి భగవంతుడు అంటే ఆత్మ. ఈ ఆత్మ జీవులకి కర్తృత్వాన్ని గాని, కర్మములు గాని, కర్మఫలములతో సంబంధము గాని కలుగజేయట్లేదు. ఆత్మ కేవలం సాక్షీభూతుడు అనమాట. అంతేగాని మరేమనన ప్రకృతి సంబంధం కలిగిన జన్మాంతర సంస్కారమే ఈ కర్తృత్వాదనలు కలుగజేయుచున్నది. మరి ఇంకో చోట ఏం జరిగిందంటే, ఒక మహారాజు ఉన్నాయట. ఆ మహారాజుకి పెద్దవాళ్ళు అంటే చాలా అసహ్యం పెట్టండి. 67 దాటిన వాళ్ళని చేసినా ఇతనికి ఎందుకో చాలా కోపంగా ఉండేదట. వాళ్ళు చూడటానికి కానీ వాళ్ళదని. ఒకరోజు ఏం చేసేయట, దండోరా వేసేయట. 67 దాటిన వాళ్ళందరినీ మీరు ఏం చేయాలంటే పలానా కొండ దగ్గర అక్కడ వదిలేసి రావాలి, లేకపోతే వాళ్ళకి జైలు శిక్ష తప్పదనండి. ఈ రాజు సంగతి అందరికీ తెలుసు కదా. ఇంట్లో వాళ్ళ మీద ఎంత ప్రేమ ఉన్నా సరే పెద్దల మీద, పాప వాళ్ళందరూ వాళ్ళని తల్లిదండ్రులని 67 దాటిన వాళ్ళని ఆ దెయ్యాల కొండ దగ్గర వదిలేసి వచ్చేవారట. వస్తువులో కట్ట ఒకవేళ ఎవరైనా వదలకపోతే ఏం చేసేవారట, వాళ్ళకి కొరడా దెబ్బలు కొట్టించేవాట. పాపం ఎంత తల్లి తండ్రి మీద ప్రేమ ఉన్నా సరే వాళ్ళు అలా జరుగుతలేదు. ఒక 2 అన్నదమ్ములు ఉన్నారట. 2 అన్నదమ్ములు వాళ్ళ అమ్మ అంటే చాలా ఇష్టం అంట. చిన్నప్పటి నుంచి వాళ్ళ అమ్మ కని పెంచి చాలా జాగ్రత్తగా చేసిందంట. అయితే తల్లి అందంటే, నాయన నాకు 60 ఏళ్ళు వచ్చేసినాయి, నన్ను ఆ దయ్యాల కొండ దగ్గర దింపేయనంటే, అమ్మ మేము దింపలేమమ్మా, నేను చెయ్యలేమమ్మా అన్నారట. అలా కాదు నాయన, మీరు దింపకపోతే నేనే వెళ్ళిపోతాను, మిమ్మల్ని రాజుగారు కొడుతుంటే నేను చూసుకోలేను నాయన అందంట. అయితే ఇంకా ఈమె చూడలేక సరే తల్లిని ఒక డోలీ కట్టించట. అన్నదమ్ములిద్దరూ కళ్ళ నీళ్ళు పెట్టుకు బయలుదేరట. ఇది చాలా దట్టమైన అడవట. ఆవిడ చాలా తెలివైంది కదా. ఆవిడ ఏం చేసిందంట, దారిలో వస్తూ కొమ్మలన్నీ తెంపి ఆ కొమ్మలు అలాగ వేస్తూ వచ్చిందంట. ఇరువైపులా వేస్తూ వస్తూ సాయంకాలానికి వాళ్ళు కొండ దగ్గర చేస్తున్నారు. నాయన అడవి చాలా భయంకరంగా ఉంది, దట్టంగా ఉంది, జంతువులు తిరుగుతాయి, ఈ కొండ దగ్గర ఇక్కడ దింపేయండి,
నేను దిగి నడుచుకెళ్ళిపోతాను. నేను దారి వెంట చెట్లు కొమ్మలు వేసుకుంటూ వచ్చాను. ఆ కొమ్మలతోటి మీరు దారి తప్పకుండా వెళ్ళిపోండి అన్నట. వీళ్ళు కొంత దూరం వెళ్ళారో లేదో ఇంకా చీకటి వచ్చేసి అడవంతా అడుగుకుందంట. అడుగు తీసి అడుగేయడం కష్టంగా ఉందంట. వీళ్ళకి దారి తప్పిపోయారట. రాత్రంతా అడవిలో తిరుగుతూ మళ్ళీ పొద్దున్న అమ్మను ఎక్కడ వదిలేసారో అక్కడికే వచ్చారట. అది చూసి తల్లి ఆశ్చర్యపోయిందంట. ఇదేంట్రా అంటే, అమ్మా మేము నిన్ను వదిలేసి వెళ్ళలేము, ఏమైతే ఏంది, రాజుగారు తిడితే తిట్టారు అని ఇంక వెంటనే తల్లిని తీసుకుని ఇద్దరు బయలుదేరారట. ఒక డోలి కట్టి ఆ రాజుగారు చూడకుండా తల్లిని ఈ ఇంటి కింద ఒక చిన్న గది కట్టించి తల్లిని అందులో ఉంచి భద్రంగా చూసుకోవడం మొదలెట్టారట. అయితే ఒకరోజు రాజుగారు ఏమన్నారట, మరి మీరు ఎవరైతే బూడితో తాడు తీసుకొస్తారో వాళ్ళకి 10,000 బంగారు వరహాలు ఇస్తారట. బూడితో తాడు తీసుకురావడం ఏంటని మొత్తం రాజ్యంలో ప్రజలందరూ ఆలోచించారట. బూడితో తాళ్ళు ఎలా తీసుకురాగలరు అని ఆలోచిస్తే అప్పుడు తల్లికి చెప్పారట ఈ విషయం. ఇది చాలా సులభంరా, మేము చిన్నప్పుడు చాలా ఆటలాడుకున్నాం అని చెప్పి తాడుకు ముందు ఉప్పు రాసేయమందట. ఉప్పు రాసేస్తుంటే వల్ల ఏంటంటే ఆ ఉప్పు ఆ బూడిదని పట్టి ఉంచడం, అది ఏం జరుగుద్ది, అప్పుడు ఏం జరిగిందంటే తాడుని గాజు పెట్టెలో పెట్టి మంట పెట్టడం, పెడతలోకి ఉప్పు ఆ తాడుకి అంటుకుని ఉండడం వల్ల అది తాడు ఆకారంలోనే ఉందటండి ఉప్పు. అదంతా ఆ గాజు పెట్టెలో పెడితే అదొక తాడు ఆకారంలోనే బూడిద మిగిలిందంటండి. మిగిలితలోకి అది పట్టుకెళ్ళి రాజుగారు చూపిస్తే ఇంకా చాలా ఆశ్చర్యపోయి వెంటనే 10,000 వరహాలు ఇచ్చారట. మరి రెండవ ప్రశ్న ఏంటి, మీలో శంఖంలోను మొదట్లోనూ చిన్న రంధ్రం కూడా ఉండదండి. ఆ రంధ్రంలో నుంచి దారాన్ని దూరిస్తే ఎవరైతే దూరుస్తారో వాళ్ళకి 10,000 వరహాలు ఇస్తానట. అందరూ దారం తేవడం, శంఖంలో దారం చూడడం, ఎక్కడా దారం లేదట. దారం లేకపోతే ఆ విషయాన్ని మళ్ళీ తల్లికి చెప్పారట. తల్లికి చెప్తే చిరునవ్వు నవ్వి ఏం చేసిందంటే, శంఖం బయట వైపుకి వచ్చే దారిలో చిన్న ఒక చీమను తీసుకొని ఆ చీమ నడుముకు దారం కట్టారట. దారం కట్టి ఈ శంఖం మొదట్లోనూ చిన్న తేనె రాసి ఆ లోపల కూడా తేనె రాశారట. తేనె రాస్తే చీమ ఏం చేసింది, ఆ తేనెకి దాంతో నెమ్మదిగా రంధ్రం దగ్గరికి వెళ్ళి ఆ తేనెను తాగుతూ అలాగా ఈ లోపలికి వచ్చేసిందట. ఆ దారం కూడా లోపలికి వచ్చిందంట. అప్పుడు ఆ శంఖాన్ని పట్టుకెళ్ళి రాజుగారికి చూపించారట. రాజుగారు చూస్తే రాజుగారు చాలా ఆశ్చర్యపోయి అప్పుడు మళ్ళీ 10,000 వరహాలు ఇచ్చారట. మరి ఇంకా మళ్ళీ మూడో ప్రశ్న ఏంటి, ఒక డమరకం ఉంది, మరి దాన్ని ఎవరో కొట్టకుండానే డబ 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 ఇలా పైకి ఎత్తేటప్పుడు డబ 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 మోగాలి అన్నట్టు. ఇది ఇదెవరు చేస్తారు అనుకుని రాజ్యం అంతా కకావికలు అయిందంట. ఇదే రాజుగారు ఇలాంటి ప్రశ్నలు వేస్తున్నారని. అయితేలోకి ఈ పిల్లలిద్దరూ వాళ్ళ తల్లి దగ్గరికి వచ్చి చెప్పారట. తల్లి అందంటే ఓ సదే కదా అందంట అని డమరకం మూత తీయించి దానికి తేనెటీగలు లోపల పెట్టేసి డమరకం మూత పెట్టేయండి అందంట. పెట్టేశారట. పెట్టేసరికి డమరకాన్ని ఇలా తీయగానే ఏం జరిగింది, తేనెటీగలు దడ 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 అని కొడుతున్నాయి అనమాట. ఎందుకంటే అవి భయంతో ఏమి మన చంపేస్తాయేమో అనే భయంతో వెంటనే ఎగరడం మొదలెట్టారు. ఎగరడం మొదలెడుతులోకి మనోహరంగా ఇది డప్పు మోగుతుందంట. ఇలా చేస్తులోకి ఆ కొట్టకుండానే మోగే ఆ డమరకాన్ని చూసి చాలా ఆశ్చర్యపోయి అద్భుతం, మీలాంటి తెలివితేటలు ఉన్నవాళ్ళు మా రాజ్యంలో ఉండాలి, నా సంస్థానంలో ఉండాలి, నాకు చాలా అదృష్టం, ఇలాగని పొగిడితే అప్పుడు చెప్పారటండి ఇద్దరు పిల్లలు, అయ్యా ఇదంతా మా తెలివితేటలు కాదు, ఇది మా అమ్మగారి తెలివితేటలు, మీరు మమ్మల్ని క్షమించండి. మా అమ్మగారిని తీసుకెళ్ళి మా ప్రాణం ఒప్పలేదు. అమ్మగారు అంత తెలివైన ఆవణ్ణి, అంత మంచి ఆవణ్ణి, అక్కడ దెయ్యాల కొండ దగ్గర మొదలడం ఇష్టమలేదు. ముసలివాళ్ళంటే కేవలం పనులే చెయ్యలేని వాళ్ళని అనుకోకండి, వాళ్ళు ఎంతో అనుభవాన్ని, జ్ఞానాన్ని, సంస్కృతిని తర్వాత తరాలకు అందజేసి వారధుల వాళ్ళు మా పిల్లలకి ప్రేమని, తెలివితేటల్ని అందించాలి. అందుకే మా అమ్మగారిని మీకు చెప్పకుండా మేము తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నాం, కొండ మీద వదలలేదు. కాబట్టి మేము చేసిన పొరపాటును క్షమించండి అని రాజుకి సాష్టాంగ నమస్కారం చేశారట. అప్పుడు రాజు కూడా తను చేసిన పొరపాటు తెలుసుకొని ఆ దెయ్యాల కొండ దగ్గర ఇంకెవరైతే మిగిలేరో వాళ్ళందరినీ తీసుకొచ్చి సగౌరవంగా తీసుకురండి అని ఆ తల్లిని ఒక పల్లకి పంపించి ఆ తల్లిని రాజాస్థానాన్ని తీసుకొచ్చి ఆవిడని సగౌరవంగా ఆహ్వానించారట. ఈ విధంగా అంటే పెద్దవాళ్ళు తెలివితేటలు ఏదో ఇప్పుడు ప్రజలు ఏమనుకుంటున్నారంటే, ఈ పిల్లలు ఏమనుకుంటున్నారంటే మేమే తెలివైన వాళ్ళమా, వీళ్ళు చెప్పేది ఏంటి అనుకుంటున్నారు. కానీ పెద్దవాళ్ళు చెప్పిన తెలివితేటలు పెద్దల మాట చెద్దన్నం మూట అంటారు. చెద్దన్నం ఎంత చల్లగా ఉంటుందో ఆ పెద్దల మాట కూడా అలాంటిదే.
కానీ అవన్నీ వదిలేసి ఇప్పుడు తాత్కాలిక వ్యామోహంతో ఈ ప్రపంచంలో మన గుణాలు, ఈ ప్రకృతి యొక్క గుణాలతోటి మనం ఏం చేస్తున్నామంటే అలాంటి విషయాలు వినడం లేదు, అలాంటి పెద్దల మాట వింటలేదు, అలా శాస్త్రం మాట వింటలేదు. వినకుండా ఏం చేస్తున్నామంటే ఈ ప్రపంచంలోనే తిరిగి 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 మళ్ళీ కర్మబంధంలో చిక్కుకుంటున్నాం. కాబట్టి మనం పెద్దల మాట వినాలి, శాస్త్రం మాట వినాలి. తర్వాత భగవానుడు చెప్తున్నాడు ఈ భగవద్గీతలో ప్రతి శ్లోకంలో కూడా మీకు విడమరిచి, అరటిపండు విడమరిచి చెప్పినట్టుగా చెప్తున్నాడు కృష్ణ పరమాత్మ. మరి అంత అద్భుతమైన ధ్యానాన్నిచ్చిన శ్రీకృష్ణ పరమాత్ముల వారి యొక్క మాటలు మనం చక్కగా దాన్ని సాధన చెయ్యాలి, దాన్ని ఆచరించాలి, అనుభవించాలి, ఆనందించాలి. ఇది ఈ ఏకాదశి సందర్భంగా నేను ఇచ్చే మీకు సలహా. తర్వాత ఏంటంటే చిన్న రిక్వెస్ట్ కూడా. కాబట్టి ఖచ్చితంగా తర్వాత ఏంటంటే ఇవాళ నుంచి మన నిన్నటి నుంచి మెడిటేషన్, మనకి వేదం క్లాస్ స్టార్ట్ అయింది. అప్పుడు చాలా బాగా చెప్తున్నారు వేదం. ప్రతిదీ పోసగుచ్చినట్లు చాలా చిన్న చిన్న అక్షరాలతో చెప్తున్నారు. కాబట్టి మనకి అర్థం కాకపోవడం క్వశ్చనే లేదు. కాబట్టి కొద్దిగా సమయాన్ని వెచ్చిస్తే మీరు అద్భుతంగా ధ్యానం చెప్పగలరు, అద్భుతమైన మంత్రపుష్పం కానీ ఏదైనా సరే చెప్పగలరు ఆవిడ. కాబట్టి అది కూడా ఉపయోగించుకొని మిమ్మల్ని సభ్యులందరినీ సవినయంగా ప్రార్థిస్తున్నాను. కాబట్టి సృష్టికర్తయ్యకు పరమేశ్వరుడు జీవరాశుల్లో దేనికి కర్తృత్వాలను కల్పించలేదు. దేనికి ఈ కర్తృత్వం, నీవు ఈ కర్తవ్య, దీనికి ఈ కార్యానికి కర్తవ్యం చెప్పలేదు. దానికి ఎవరు చేయగలుగుతారో, మనస్సు ఎవరికైతే ఉందో దానికి మనసా వాచా కర్మణ ఎవరైతే చేయగలరో వాళ్లే చేయగలరట. ప్రకృతి జన్యమగు వారి వారి జన్మాంతర సంస్కారమును అనుసరించి జనులు ఆయా కర్మలను చేయుచు కర్తృత్వము కలవారలై ఆయా కర్మల యొక్క ఫలములను అనుభవించుచున్నవారే అగుదురు. అంటే ఆయా కర్మలు చేయుచు కర్తృత్వం కలవారై అంటే ఆ కర్మలను మనం మామూలుగా మనం చేస్తాం, కానీ ఫలితాన్ని మనం ఎవరికి ఇవ్వాలండి? భగవంతుడికే ఇవ్వాలి. భగవంతుడికి వదిలి ఆ కర్మల యొక్క ఫలములు అనుభవించుచున్న వారే అగుదురు. మీరు భగవంతునికి ఇచ్చినా సరే దాని ఫలితాన్ని మీరే అనుభవిస్తారండి. ఎందుకని? ఇక్కడ మరి ఫలితం అనేది మనకి ఏ విధంగా వస్తువు, మనకి ఏది అవసరమైతే అది పరమాత్మ ఇస్తాడండి. ఇక్కడ మనం కోరడం లేదు, కోరకపోయినా వస్తుందండి. ఇప్పుడు మనకి ఎలాగంటే ఒక బ్యాంక్ ఏటీఎం ఉందనుకోండి, ఆ ఏటీఎం కార్డు మన దగ్గర ఉన్నంతసేపు మనం ఏమనుకుంటాం, 5,000 రూపాయలే బ్యాంకులు తేగలం. అదే బ్యాంకే నాదైతే నాకు ఏదైనా అవసరం అయితే బ్యాంకులో ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు తెచ్చుకోగలం. అలాగే ఈ ఆత్మశక్తిని నువ్వు దాచుకుంటే నీకు ఎంత కావాలంటే అంత వినియోగించుకోగలవు. కాబట్టి ఇక్కడ నువ్వు నిష్కామ కర్మలు చేస్తున్నావంటే నీ ఆత్మశక్తి పెరుగుతుంది. కాబట్టి గుర్తుపెట్టుకోండి, దైవ శక్తి పెరుగుతుంది, దైవ సంపద పెరుగుతుంది, నీ చైతన్యం పెరుగుతుంది. అక్కడ నిష్కామ ఫలాశక్తితో నీ మనసు శూన్యం అవుతుంది. శూన్యమైనదంతా ఏం జరుగుతుంది? చైతన్యం అనేది అంటే ఆత్మజ్ఞానం అనేది నిబిడీకృతం అవుతుంది. కాబట్టి ఆ ఆత్మజ్ఞానం నీకు ఎంత చక్కగా వచ్చిందో ఆ చైతన్యం కూడా అంత వస్తుందండి, ఆ ఆత్మశక్తి కూడా అంత వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు ఆయా జనులు మన ఇక్కడ సృష్టి యొక్క పరమేశ్వరుడు జీవరాశుల్లో దేనికి కర్తృత్వాలను సృష్టించట్లేదు. నువ్వు ఇదే పని చెయ్యి, నువ్వు ఇదే పని చెయ్యి అని సృష్టించలేదు. ప్రకృతి జన్యమగ వారి వారి జన్మాంతర సంస్కారం అనుసరించి జనులు ఆయా కర్మలను చేయుచు కర్తృత్వము గలవారలై ఆయా కర్మల యొక్క ఫలములను అనుభవించుచున్న వారే అగుదురు. అవరి జల్లిన దిద్దియో అది ఏ పండు, నువ్వు ఏ విత్తనం నాటితే అదే పండు వస్తుంది అన్నట్లు వారు వారు దేనిని నాటుదరో దానినే అనుభవిస్తారు. మామిడి విత్తనం నాటితే తీపి ఫలం అనుభవించరు, కుంకుడు విత్తనం నాటితే చేదు ఫలం అనుభవించరు. పాప సంస్కారము కలిగి ఉన్నచో దుష్కార్యములు ఆచరించి దుఃఖం అనుభవించరు, పుణ్య సంస్కారం అన్నచో సత్కార్యములు ఆచరించి సుఖం అనుభవించరు. కాబట్టి ఇక్కడ పుణ్య సంస్కారం కాబట్టి ఈ ఇద్దరు అన్నదమ్ములు తల్లిని వదలకుండా ఇంటికి తీసుకొచ్చారు. ఇంటికి తీసుకొచ్చి 10,000 వరహాల చొప్పున అనేక వేల వరహాలు కూడా సంపాదించుకోగలిగారు. ఎందుకంటే తల్లి ప్రాణము, తల్లి అంటే దేవత. అలాంటి తల్లిని అడవిలో వదలడం ఇష్టం లేక వాళ్ళు చక్కగా తీసుకొచ్చేసి ఇక్కడ అన్యాయమైనా సరే లోపల పెట్టి తల్లిని పోషించారు. తల్లిని పోషించడం వల్లే ఇలా మంచి మంచి సలహాలతోటి వాళ్ళను సరైన దారిలో పెట్టింది ఆ తల్లి. కాబట్టి పాప స్వభావని ఇప్పుడు పురుష ప్రయత్న జలిత పుణ్య స్వభావముచే పరాజితమనర్చి సన్మార్గమున అగ్రేశ్వరుడు కావలసి ఉన్నది. పాప స్వభావము అభ్యాసముచే ఎట్లేర్పడిందో అట్లే పుణ్య స్వభావమును అభ్యాసముచే ఏర్పడగలదు. అభ్యాసమేనది సాధన. అభ్యాసం అంటే సాధన చెయ్యాలి. పాపమైన పుణ్యమైన పాపంతో చేసామనుకోండి, దానికి ఇది విరుగుడు ఏంటి?
పుణ్యంతో చెయ్యాలి. మనకి చెడ్డ సంకల్పాలు వచ్చాయనుకోండి, మనం మంచి సంకల్పాలు దానికి విరుగుడండి. మనం రోజు స్వాధ్యాయనం చెయ్యాలి. స్వాధ్యాయనం చేసి రాత్రి పడుకునేటప్పుడు నేను 100% ఇవాళ సక్రమంగా ప్రవర్తించేనా లేదా, 100% నేను మా వాక్కు సరిగ్గా ప్రవర్తించేనా లేదా, 100% నా భావాలు సరిగ్గా ప్రవర్తించేనా లేదా, 100% నా చేతులతో చేసే పనులు సరిగ్గా చేసేనా లేదా అనుకోవాలి. ఏదైనా తప్పు ఉంటే దాన్ని దిద్దుకోవడం, పశ్చాత్తాపంతో దిద్దుకోవడం మనం అనేది నేర్చుకోవాలి. ఇక నుంచి మనం ఈ జ్ఞానాన్ని అవలంబిద్దాము. కాబట్టి మనం ఏం చేసినా, ఏ పని చేసినా సరే నిష్కామ కర్మతో ఫలితం పాపం ఆ పని చేపట్టాలి. తర్వాత ఇక్కడ మరి పాప స్వభావం అభ్యాసమచే ఎట్లా పడిందో పుణ్య స్వభావం అభ్యాసముచే ఏర్పడగలదు. కాబట్టి నా దురదృష్టం ఇట్లున్నదని ఎవరూ దిగులు పడక పురుష ప్రయత్న బలమున పరమార్థ పదమున చేపట్టి కృతార్థులు కావలసి ఉన్నది. దీనిని బట్టి జీవుడు తను ఉద్ధరించుకొనుటకు గాని పతనమును అందించుకొనుటకు గాని తానే సమర్థునని తేలుచున్నది. ఈ విషయమున మరి ఒకరి సంబంధమేమీ లేదు. కాబట్టి ఉన్నతి నొందుటకు పెక్కు అవకాశములతో కూడిన మానవ జన్మను ఆత్మోద్ధరణ నిమిత్తము సద్వినియోగపరుచుకొనుట ప్రతి మానవుని యొక్కయు కర్తవ్యము. మీ ఆత్మ ఉద్ధరణ కోసము దీన్ని ఉపయోగించుకోవాలి. మీ ఆత్మ ఉద్ధరణ కోసం కృష్ణ భగవానుడు చెప్పినవన్నీ పాటించాలి. మనం సాధన చెయ్యాలి, దాన్ని ఆచరించాలి, అనుభవించాలి, ఆనందించాలి. శ్రవణము, మననము, నిధిధ్యాస కంపల్సరీగా చెయ్యాలని. కాబట్టి ఉన్నతి పొందుటకు ఎక్కువ అవకాశాల్లో కూడిన ఈ మానవ జన్మను ఆత్మోద్ధరణ నిమిత్తము సద్వినియోగపరుచుకున్నట్టు ప్రతి మానవుల యొక్క కర్తవ్యము. ఎన్నో జన్మల తర్వాత ఈ మానవ జన్మ పొందేవండి. 400 500 జన్మలైతే ఈ మానవ జన్మని పొందాం. ఈ మానవ జన్మ కేవలం ఈ ప్రపంచం కోసం మనం వచ్చేవండి. మనం మానవ జన్మ మన ఆత్మ ఉద్ధరణ కోసం వచ్చామండి. మరి పశువుల్లో, జంతువుల్లో ఆత్మోద్ధరణ అవ్వదండి అక్కడ. ఎందుకంటే బుద్ధి లేదు కాబట్టి, వాటికి బుద్ధి అనేది ఇవ్వలేదు కాబట్టి అక్కడ మనిషిలోనే బుద్ధి ఇచ్చాడు. ఆ బుద్ధితోటి మనం సరైన దారి ఏర్పరచుకొని ఆ దారితోటి మనం పయనించడం మొదలెట్టాలి. జీవుల యొక్క ఆయా కర్మల్లో భగవంతునికి ఎంత సంబంధం కలదు? జీవుని కర్మలతో భగవంతునికి ఏమియు చిన్న పెసరత్త కూడా సంబంధం లేదట. మరి దేని వలన జీవుని కవి కలుగుచున్నవి? ప్రకృతి వలన, జన్మజన్మల సంస్కారముల వలన. జన్మజన్మల సంస్కారాలు మోసుకొస్తుంది కదండి ఆత్మ. అంటే ఆత్మలోనే సబ్ కాన్షియస్ మైండ్ ఉంటుంది. దానికి ఎన్నో జన్మల సంస్కారాలన్నీ మోసుకొస్తాయట. మనం చాలా ఆశ్చర్యపోతున్నాం, ఈ ఐడియా నాకు రాలేదే, ఎందుకు వచ్చింది అని. అంటే పూర్వజన్మలో ఏదో అక్కడ నిబుడీకృతమై ఉంది. కాబట్టి నీకు అవసరమైనప్పుడు టక్కుమని సబ్ కాన్షియస్ మైండ్ దాన్ని రిలీజ్ చేస్తుంది. జీవుని పుణ్యపాపములతో భగవంతునికి సంబంధం లేదన్న విషయమనే మరలా ఇక్కడ తెలుపుతున్నారు. నా కర్తృత్వం నా కర్మాణి. నా కర్తృత్వం, ఈ కర్తృత్వం గాని కర్మలు చేయుట యందు గాని లోకస్య సృజతి ప్రభువు, ఈ సృష్టించిన ప్రభువుకి ఏమాత్రమో సంబంధం లేదట. నా కర్మఫల సంయోగం అంటే ఈ కర్మఫలముతో సంబంధం గాని ఏమీ కలగజేయట్లేదట. సృష్టించిన ప్రభువు అంటే పరమాత్మకి ఏమీ సంబంధం లేదు. అవి ఎందుకు వస్తున్నాయి? స్వభావస్తు ప్రవర్తతే, జన్మ జన్మాంతర సంస్కారములతోటే ఈ ప్రవర్తించుచున్నారు అని చెప్తుంది. కర్తృత్వం గాని, ఈ కర్మలు గాని, ఈ కర్మఫల సంయోగంతో గాని ప్రభువుకి, మనలో ఉన్న ఆత్మకి ఏమీ సంబంధం లేదు. ఆత్మ సాక్షిభూతంగా చూస్తుంది. కానీ ఎందుకు చేస్తుంది అంటే బుద్ధి కర్మానుసారిణిలాగా ఈ స్వభావము, నీ జన్మాంతర సంస్కారముల యొక్క స్వభావంతో ఆ విధంగా ప్రవర్తిస్తున్నావు.